హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. బ్యాక్ నెక్ టైట్గా పట్టేసినట్టుగా ఉన్నప్పుడు దాని సొల్యూషన్ ఏంటి, ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. పూర్తిగా అయితే నేను వీడియోలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇదైతే సింపుల్గా చెప్తున్నాను, ఒకసారి చూడండి. మీరు ఒకవేళ భుజాలు చంక పొడవు బోట్ నెక్ కోసం, అంటే ఇటువంటి నెక్ ఎప్పుడు పెట్టుకున్నా బోట్ నెక్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. మనకి నార్మల్ నెక్ పెట్టేసి నాకు ఈ డిజైన్ కావాలి అంటే ఖచ్చితంగా పట్టేసినట్టుగానే అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఈ భుజాలు చంక పొడవు మీరు బోట్ నెక్కు తగ్గట్టుగా పెట్టారా, ఎట్లా పెట్టారా అనేది ముందు చూసుకోండి. ఇది నార్మల్గా భుజాలు నార్మల్ నెక్కు భుజాలు చంక పొడవు ఎట్లా పెట్టేసి ఇటువంటి నెక్కు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది ఇలానే ఉంటే మనకు ఖచ్చితంగా దీన్ని ఏమి చేయలేము. డోరీ కట్టినా కూడా, డోరీ పెట్టుకున్నా కూడా మనకి టైట్గానే ఉంటుంది. కాబట్టి ఇలాగా మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. మధ్యలో బ్లౌజ్ ఇది అనుకుందాము, మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ తర్వాత ఇటు నుంచి 2 ఇంచులు, ఇటు నుంచి 2 ఇంచులు, అంటే 34 చెస్ట్ లోపల అయితే 2.5 ఇంచులు లేదా 2 ఇంచులు పెట్టేసుకోండి. ఒకవేళ మీ చెస్ట్ సైజు 36, 38 అట్లా అయితే కనుక 2.5 పెట్టుకోండి. అలాగా మీరు చూసుకోండి. అది 2.5కి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటాం కదా మనం. పెట్టుకున్న తర్వాత మీ నెక్ గల్ల ఉంటుంది కదా, ఇది దీనికి ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ పెట్టేసుకొని ఆ తర్వాత మీకు స్క్వేర్ నెక్ కావాలా లేదా రౌండ్ నెక్ కావాలా, దాన్ని బట్టి మీరు ఇక్కడ కొద్దిగా రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా రౌండ్ తీసుకొని ముందుగా ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అప్పుడు దాన్ని ముందుగా ఒక స్టిచ్ వేసుకోవాలి. దానిపై నుంచి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత అప్పుడు కుట్టుకు ఇటువైపు ఉన్నది, కుట్టుకు అటువైపు ఉన్నది కాదు, కుట్టుకు ఇటువైపు ఉన్నది మనం కట్ చేసేసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం నార్మల్గా నెక్ ఎట్లా కుడతామో అట్లా పైపింగ్గా ఏదో కుట్టుకోండి. ఓకేనా? నేను వీడియోలో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూసుకోండి. ఓకేనా అండి? ఒకవేళ అర్థమైతే కనుక ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను ఇంకా ముందు బోట్ నెక్కు భుజాలు చంక పొడవు ఎంత పెట్టాలి, ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నప్పుడు ఎంత పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే దాంట్లో పెట్టండి. జై శ్రీకృష్ణ అండి. ఓకేనా? ఇలాగైతే మనం కుట్టుకోవాలి దీన్ని ఇప్పుడు.